హైవ్యూర్స్. మామూలుగా మనం పిల్లలుగా ఉన్నప్పుడు నల్లగా ఉన్న వాళ్ళని రే కర్రోడా అని పిలుచుకుంటాం, తెల్లగా ఉన్నాడు ఒరే బ్రిటిష్ వాడా. అలాగే ఆడపిల్లలు మగపిల్లలైనా సరే బక్కగా ఉన్నాను బక్కదానా బక్కవాడా, జస్ట్ ఫ్రెండ్లీగా సరదాగా అనుకోండి. మన ఫ్రెండ్సే ఒక స్టేజ్కి వచ్చాం, దెన్ చిన్నప్పుడు ఎలాగైతే అలాగే ఉంటామా, ఆటోమేటిక్గా పిలుపులు మారతాయి. అంతకుముందు ఒరే సీను అనేవాడిని, ఏం సీను బాగున్నావా, ఈ సీను అనేవాడు ఇంకా మంచి పొజిషన్లో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నా, నా ఫ్రెండే. దెన్ ఏంటి సీన్ గారు బాగున్నారా, తెలియకుండానే వచ్చింది అది. అట్లాంటిది మొగుడు పెళ్ళాలు మొగుడిని పట్టుకొని ఒరే కర్రోడా అంటూ ఉంటే భార్య ఏం చేయాలి దాన్ని? మళ్ళీ ఎవరో కింద కామెంట్ పెడతారు, మీరు ఆడవారని అది ఇది అనకండి అని. మగవాడిని మాత్రం వాడి వీడు అనొచ్చు, తిట్టవచ్చు కదా. ఏమన్నా బుద్ధి తిట్టానమ్మా, మామూలుగానే కదా అన్నాను. మొన్న ఎవరు ఆడవాళ్ళు ఘోరంగా చేసిన పనికి సంబంధించి చెప్తూ వీళ్ళు అసలు ఇవి అసలు ఆడవేనని ఏదో అన్నాను. అందులో తప్పు ఏముంది అసలు? మగవాడిని బండ బుద్ధులు తిట్టవచ్చా? తప్పు చేసిన ఆడవారిని ఒక మాట అనొద్దు, అది కూడా నార్మల్ కూడా అనొద్దా? ఏంటండి అసలు? దయచేసి కొంచెం మానవత్వంతో ఆలోచించండి. సో ఇప్పుడు విషయం ఏంటి, భార్య భర్తని ఏవండి అని గౌరవించకపోయినా పర్లా, భర్తని పేరు పెట్టి ఆ పక్కన గారు పెట్టి పిలవపోయినా పర్లా, పేరు పెట్టి పిలిచినా ఓకే, అంతేగాని లేదు ముద్దు పేరు అని పెట్టుకో పిలుచుకో. కర్రోడైతే ముద్దు పేరు కాదుగా, కర్రోడని ముద్దు పేరు అక్కడ ఉండిద్దా? అలా ఎవరైనా పెడితే అది ముద్దు పేరు అని చెప్పేసి వావ్ నన్నే కర్రోడు అంటుంది, నాకే ముద్దు పేరు అని ఎవడని అంటాడా? ఎవ్వడనడి ఈ ప్రపంచం, ఇంక్లూడింగ్ అమ్మైనా నాన్నైనా అందరి ముందంటే ఇబ్బంది పడతారు. ఎవరూ లేనప్పుడు ప్రేమగా రే కర్రోడా అంటే ఏందిమా అని ప్రేమగా వెళ్ళవచ్చు. రే కర్రోడా అని నానంటే ఏంది నాన్న, జేజంది ఏందే జేజే కర్రోడా అని ముద్దుగా పిలుస్తున్నావు ఈరోజు అని ఇలా వెళ్ళొచ్చు ఎవరూ లేనప్పుడు. కొంతమంది కోపం వచ్చింది రే కర్రోడా అని పెద్దగా అంటారు, అది వేరు. మూడు పిల్లలు కాపురం చేస్తూ ఉన్నారు, చీటికి మటుకు ఒరి కర్రోడా అంటా ఉంది. నాలంటూ గొప్ప పగలగొడతాడు, నోటి ముందు కనుక ఆలోచించడు. పాప మనిషి ఓ అమ్మ అసలే చట్టాలు మొత్తం ఆడవాళ్ళు ఫేవర్గా ఉన్నాయి, వద్దురా బాబు మళ్ళీ నేనేదో చేశాను అనుకుంటారు అనుకొని ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళాడు. ఇటువంటి దానితో నేను వేగలేను, నేను ఉండలేను, నాకు వద్దంటే వద్దు విడాకులు ఇవ్వండి అన్నాడు. కేరళ హైకోర్టు కింది స్థాయి కోర్టులో అయిపోయింది, కేరళ హైకోర్టు దాకా వెళ్ళిపోయింది. మొత్తం విచారించారు, ఏమ్మా అంటావా లేదా, అవునా అంటాను, చాలు ఇంకా విడాకులు అన్నారు. సో మొగుడిని ఇష్టమైనట్టుగా పిలిస్తే విడాకులే, అడ్డదిడ్డకి పిలిస్తే విడాకులే. అలాగే మొగుడైనా సరే మొన్న భార్యకి సంబంధించి కూడా ఎట్లాగైతే చేశాడు తేడాగానే పిలుపుల్లోనే, దెన్ నువ్వు అసలు ఏం జాబ్ చేయవు, నువ్వు ఖాళీగానే ఉంటావు అది ఇదని ఏదో అన్నాడు పాపం భార్యని. దెన్ ఆమె కూడా ఇలాగే హట్ అయింది, వెళ్ళింది. ఇటువంటి వాడితో కాపురం ఏంటి అమ్మని విడాకులు ఇచ్చేశారు. సో అనేది అదే అండి, భార్యాభర్త రెండు కళ్ళలు అంటువారు, రెండు కాళ్ళు అంటువారు. దెన్ ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి ఇబ్బందినండి, రెండు కలిసే ట్రావెల్ చేయాలి. దయచేసి గుర్తుంచుకోండి, రెస్పెక్ట్ అనేది మ్యూచువల్గా ఉండాలి, ప్రేమ అన్నది మ్యూచువల్గా ఉండాలి, అనుమానాలు అనేవి అసలు ఎవరికి ఉండొద్దు, అండ్ అడ్డదిడ్డంగా పిలుచుకోవడం అనేది కూడా ఎవరికి ఉండొద్దు. మనం నాలుగు గోడల మధ్య సరసం ఆడుకుంటూ ఉన్నప్పుడు ఉండే పదాలు వేరు, పిలిచే పలుకులు వేరు, రకరకాల అది వేరు. నాలుగు గోడలు దాటి బయటకు వచ్చామంటే పద్ధతిగా ఉండాలి, మనం చూసి 10 మంది నేర్చుకునేటట్టు ఉండాలి. అంతే తప్ప మనల్ని చూసి చూడరు ఎట్టున్నారు అనేటట్టు కానీ ఏ వాడేందిరా ఎప్పుడు అమ్మి చేత అట్ట అనిపించుకుంటాడని కానీ ఓ అమ్మ అది మామూలుది కాదురా మొగుడిని ఎట్ట పిలిచి చూడు అని అనిపించుకుంటూ ఉన్నా కానీ ఏమన్నా ఉందా చెప్పండి. అందుకే విడాకులు ఇచ్చారు. అండ్ ఇందాక ఈ కేసు సంబంధించి స్టడీ చేస్తే ఇంకోటి ఎక్కడ డిఫరెంట్ ఫార్మాట్ ఇటువంటిదే వచ్చింది, అక్కడ కూడా విడాకులు ఏది ఇచ్చున్నారు. భార్యాభర్త మధ్య సమ్మె ఇటువంటివే కొంచెం జాగ్రత్తగా ఉండండి.